అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందబ్బా లయ వాయిస్ వినిపించకుండా నీ వాయిస్ వినిపిస్తున్న షాక్ అవుతున్నారా? అట్లా ఏం లేదు, మా లయకు ఫుల్ ఫీవర్ వచ్చింది, మూలకు పడ్డది, లేవనిక కూడా చేతనైతే లేదు. లేవే అంటే నాకు ఫీవర్ వచ్చింది పో అంటుంది. ఏంది నువ్వు లయకు ఫీవర్ వస్తే ఇంతలా అవుతున్నా అని కోపం వస్తున్నా కదా మీకు? అట్లా ఏం లేదు, మా లయ ఏజ్ నా ఏజ్ సేమ్ అబ్బా. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్లు ఉంటాం. ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ మన కాళ్ళ ముందు ఇట్లా కింద పడ్డాడనుకో, మనం నవ్వుతామని లేపుతాం, ఫస్ట్ నవ్విన తర్వాత లేపుతాం. మళ్ళీ దాని మీద ప్రేమ లేనట్లు కాదు, ఫుల్ ప్రేమ ఉంటుంది. మా వైఫ్ మీద కూడా అంతే, ఫుల్ ప్రేమ ఉంది. కానీ ఇలాంటివి అయినప్పుడు నవ్వు వస్తుంటుంది అనమాట. అట్లా అందుకే అంటారేమో, ఒక ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు ఒక 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు పెద్దగా ఉన్న మగపిల్లగానికి ఇచ్చి చేయాలి, అప్పుడే కేరింగ్గా చూసుకుంటారని. సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో మా ఇద్దరికి ఏమొచ్చినా కూడా నవ్వుకుంటా జాలీగా ప్రేమతో ఉంటాము. ఇక నైట్ మొత్తం మా లైఫ్ ఫుల్ ఫీవర్ ఉనికిపోయింది అనమాట. ఇక పొద్దుగాలు లేచిందే, మొన్న పోయిన డాక్టర్ స్లిప్లో టాబ్లెట్స్ ఉంటే టాబ్లెట్స్ తీసుకొని టిఫిన్ తీసుకొని వచ్చి ఇక మా లైఫ్ తినిపిద్దామని ఇస్తుంటే నేను నేను లేవనంట 2 వీక్కి మళ్ళీ టిఫిన్ ఇచ్చి టాబ్లెట్లు వేసుకొని చాయ్ ఇచ్చిన. ఇక తిన్న తర్వాత ఇక మా పిల్లలకి కూడా సర్ది అయ్యింది, వాళ్ళకు కూడా జెండుబామ్ వేసి ఆవిరైతే తీయించిన. ఇక జ్వరం వచ్చిందేమో కానీ అర్ధగంట ఒకటి నాకు అది కావాలి, ఇది కావాలి, జ్యూస్ కావాలి, చాయ్ కావాలంటే సంపి పడేసింది అనుకోని. ఇక పోనీలే ఫీవర్ వచ్చింది కానీ జ్యూసులు చేసి ఇచ్చిన, ఇక తినాలనిపిస్తలే అంటే మళ్ళీ టమాటా రైస్ చేసి ఇచ్చేసిన అనమాట. ఇక అన్ని గణం చేసినా కూడా ఫీవర్ తగ్గలే. ఇక నైట్ మళ్ళీ హాస్పిటల్ తీసుకొని చూపించిన. ఇక నాకు వాయిస్ ఓవర్ కూడా ఇవన్నీ వస్తలేదు. ఎట్లా అనిపించిందో చెప్పండి, ఏమనుకోకండి ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను.